మండలం నుంచి పెద్ద ఎత్తున వచ్చిన మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి మీ బిడ్డగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఒకటే విషయం బాగా ఆలోచించండి. 4 నెలల కింద ఏదో కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్లు పంచుతున్నారు, ముద్దుగా మాటలు చెప్తున్నారు, ఏదన్నా లాభం అవుతుందేమో ఒక్కసారి చూద్దామని ఓటేసింది. ఏమైంది 4 నెలల్లో? 4 నెలల్లో ఏమైందిరా అంటే ఇప్పుడు ఎవరిని కదిలించినా వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు. వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అనే పరిస్థితి 4 నెలలకే ఎందుకు వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి. పోయిన సంవత్సరం నేను ఇటు మిడ్ మానేరు నుంచి తోటపల్లి రిజర్వాయర్ లో ఎన్ని నీళ్లు వచ్చినాయి, అంతగిరికేలి మన ఊర్లకు కాలువల ద్వారా ఎన్ని నీళ్లు ఇచ్చినాం. నాకు రసమై బాలకృష్ణ ఫోన్ చేసి అన్నా కోతకొచ్చినాయి, మిషన్ దిగుతలేదు, నీళ్లు బంద్ చేయమన్నాడు. నీళ్లు బంద్ చేయమని బెజ్జంకికెళ్ళి ఫోన్లు వచ్చినాయి, నీళ్లు ఎక్కువైనాయి, కోతకొచ్చినాయి అన్నాడు. ఈ తాప పరిస్థితి ఏంది? ఈ తాప పంటలు ఎండిపోయినాయి. ఈ కాంగ్రెస్ పార్టీ చేతగాని తనం వల్ల బాయిలల్ల నీళ్లు లేవు, బోర్లల్ల నీళ్లు లేవు, కాలువలల్ల నీళ్లు లేవు, చివరికి తాగడానికి నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. 4 నెలలనే ఆగం పట్టిందా లేదా చెల్లె? దయచేసి రైతులు ఆలోచించండి. ఏం చెప్పిండ్రు రైతుల కోసం ఆ రోజు? మేం గెలిస్తే డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు. డిసెంబర్ వాయ్, జనవరి వాయ్, ఫిబ్రవరి వాయ్, మార్చి వాయ్, ఏప్రిల్ వాయ్, 4 నెలలైనా రుణమాఫీ అటకెక్కింది. రేవంత్ రెడ్డి ఏమో గద్దెనెక్కింది. అవునా కాదా? ఈయన మాత్రం గద్దెనెక్కిండు, రుణమాఫీ మాత్రం అటకెక్కి ఇచ్చిండు. రుణమాఫీ అయిందా ఎవరికైనా? బెజ్జంకిలా మన మండలంలో ఎవరికైనా అయిందా? మరి అది ఒకటే సీదా ముచ్చట. 2 లక్షల రుణమాఫీ అయినోళ్ళు కాంగ్రెస్ పార్టీ కోటైంది, కానోళ్ళందరూ కారు గుర్తు కోటేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ అటకెక్కిచ్చిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పద్దా? ఎన్ని చెప్పిండు రైతులకు? మన కేసీఆర్ రైతులకు 10,000 రూపాయల రైతు బంధు ఇచ్చిండు. వీళ్ళు ఏమన్నారు? ఇవో ఇప్పుడైతే 10,000, మేము వస్తే 15,000 ఇస్తా అన్నాడు. వచ్చిన ఎవరికన్నా 15,000 పడ్డాయా? అంటే రైతు బంధు కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తా అని ఊరించి ఓట్లేసుకొని గద్దెనెక్కిండు, రైతు బంధు ఎగవెక్కిండు. ఆ పడేవి కూడా సరిగా వల్లే పడ్డాయా? రైతు బంధు నాగం చేసింది. ఇంకేమన్నాడు? వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తా అన్నాడు. ఇలా మద్దతు ధర ఎంత? 2,203 రూపాయలు వడ్లకు మద్దతు ధర. 2,203 రూపాయల మీద 500 కలిపితే 2,700 క్వింటాల్ వడ్లు కొనాలి. కానీ ఏం జరుగుతుంది ఊర్లలో? నేను నిన్న మొన్న తెలుసుకున్నా. మన బెజ్జంకి మండలంలో 1,800కు 1,700కు కల్లాల కాడనే వడ్లు అమ్ముకుంటున్నారు. 1,850కే అమ్ముకుంటున్నారు. అసలు మా అక్క చెల్లెలు ఉన్నారు, ఐకేపీ సెంటర్లకు మున్పటి లెక్క వడ్లు వస్తున్నాయా చెల్లె? గవర్నమెంట్ మీద నమ్మకం పోయింది. ఈ రేవంత్ రెడ్డి మాటలోనే ఈ తుపాకి రాముడు పనిచేయడం చెప్పి జనాలకు అర్థమైపోయింది. నమ్మకం లేక మళ్ళా సెంటర్లల్లా వాన పడే, వర్షం పడే, రాళ్లు పడే, ఏం తిప్పలో ఇది కొనే ముఖం లెక్క లేని గవర్నమెంట్ అని 1,850కే ఇవాళ రైతులు అమ్ముకుంటున్నారా లేదా మీరే చెప్పండి. పోయినసారి మన పరికిబండ ఆడవాళ్ళు ఉన్నారా? పరికబండ ఉన్నారా? పోయినసారి మీ పరికబండలో 17,000 క్వింటాల వడ్లు కొన్నాం. అదేవిధంగా గుండారంలో 14,000 క్వింటాల వడ్లు కొన్నాం. మన బెజ్జంకిలో 11,000 క్వింటాల వడ్లు కొన్నాం. ఇట్లా ఒక్కొక్క సెంటర్లో 15,000, 14,000 క్వింటాల వడ్లు కొన్నాం. ఈసారి అన్ని వడ్లు వస్తున్నాయా? సెంటర్లకు వస్తున్నాయా? మరి ఎందుకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇది అమ్ముతే కూడా పైసలు వేస్తుందో వేయదో, ఎగబెట్టదో ఏందో అని ఇలా 1,850కే వడ్లు అమ్ముకున్న పరిస్థితి ఉన్నది. ఆనాడు కేసీఆర్ ఉండగా ఒక్క గింజ లేకుండా చివరి గింజ దాకా సెంటర్లలో వడ్లు కొన్నాం, 2 వద్దులలో పైసలు వేసినాం. మరి ఏమైంది కాంగ్రెస్? 4 నెలల్లోనే సెంటర్లకు వడ్లెందుకు వస్తలేవు? నీ బోనస్ ఏమైంది రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఊరిచ్చినావు కదా, 500 బోనస్ ఇస్తా, వడ్లకు 2,500 కొట్టాను.
మరి అలా 1850కి అమ్ముడు పోతుంటే ఈ పాపం కాంగ్రెస్ పార్టీని కాదా ఈ బెజ్జంకి మండల రైతు